దేవుని బిడ్డ ఇందాక వాక్యం స్టార్ట్ అయినప్పుడు చెప్పాను, 2 మతాల మధ్య ఒక వివాహం జరిగేటప్పుడు, 2 జాతుల మధ్య ఒక వివాహం జరిగేటప్పుడు, 2 కులాల మధ్య ఒక వివాహం జరిగేటప్పుడు దానికి చట్టాన్ని అమలుపరుస్తారు. మరి పరలోకంలో ఉన్న యేసయ్యకి, భూమి మీద ఉన్న ఈ సంఘానికి పరలోకంలో వివాహం జరిగేటప్పుడు అప్పుడు ఇద్దరు ఈక్వల్గా ఉండాలి. మీకు అర్థమవుతుందా? చాలాసార్లు పెళ్ళికి బాప్తిసం వేస్తారు. అంటే అమ్మాయి యేసుప్రభు నమ్ముకుంది అంతకుముందు, అబ్బాయి ఇంకా యేసుప్రభు నమ్ముకోలేదు, చర్చిలో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పాస్టర్ గారు ఏం చేస్తారంటే, బాబు నువ్వు బాప్తిసం తీసుకుని రా, అప్పుడే నేను నీకు పెళ్లి చేస్తాను అంటారు. ఉదయం 9ంటికి పెళ్ళి అనుకోండి, ఆ పెళ్లి కుమారుడు మార్నింగ్ 7 o'clockకి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నిలబడతారు, ఇట్లా నాకు బాప్తిసం ఇవ్వండి అని. అప్పుడు పాస్టర్ గారు ఒక చెంబుతో నీళ్లు తీసుకుని, యేసుప్రభుని నమ్ముతున్నావా? నమ్ముతున్నా. నీ పాపాలు ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నా. మరి ఇప్పుడు బాప్తిసం తీసుకోవటానికి నీకు ఇష్టమేనా? ఇష్టమే. అప్పుడు పాస్టర్ గారు కొన్ని నీళ్లు తీసుకుని టపక టపక టప్ అని అక్కడ ఆ వ్యక్తి మీద చిలకరేస్తాడు. బ్యాప్టిజం అయిపోయింది. పెళ్ళికి బ్యాప్టిజం తీసుకుంటారు. ఎందుకు అని అంటే ఇద్దరు ఒక మతంలో ఉండాలి. భారతదేశ చట్ట ప్రకారం చర్చిలో హిందూకి ముస్లింకి లేదా హిందూకి క్రిస్టియన్కి పెళ్లి చేయకూడదు, క్రిస్టియన్స్కే చేయాలా, ఒక చట్టం కింద చేయాలా. గుళ్ళో హిందువులకే పెళ్లి చేయాలి, మసీదులో ముస్లింకే పెళ్ళి చేయాలి. అలా కాకుండా ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకోవాలంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వెళ్ళాలి. పెళ్ళి జరిగేటప్పుడు ఇద్దరిది ఒకటి అవ్వాలి, ఇరు పక్షాల విశ్వాసం ఒకటి అవ్వాలి, చట్టం ఒకటి అవ్వాలి. మరి యేసు ప్రభు ఏమో పరలోక సంబంధి, మనమేమో భూ సంబంధులమే. మనము ఆయన ఒకటి అవ్వాలి అని అంటే ఇందాక స్టార్టింగ్లో చెప్పే కదా, రోమా పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఆయన సర్వాధికారి అయి ఉన్న దేవుడు అయి ఉన్నాడు యేసు ప్రభు. మరి మనము మట్టితో చేయబడిన శరీరాలతో ఉన్నాం. అందుకని ఆయన ఏం చేశాడంటే యేసు ప్రభు దైవత్వాన్ని, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోనలేదు. ఆయన తన దైవత్వాన్ని విడిచిపెట్టి భూమి మీదకు వచ్చి మానవ శరీరంతో జన్మించి మానవునిగా మార్చబడి తిరిగి పునరుద్ధానుడై పరలోకం వెళ్ళి కూర్చున్నాడు. మరి భూమి మీద ఉన్న మనము మట్టితో చేయబడ్డాం. ఆయనేమో దేవుడు మానవుడిగా మార్చబడ్డాడు, పునరుద్ధానుడయ్యాడు. మరి మనము మానవులుగా పుట్టాము. ఈ భూమి మీద నుంచి యేసయ్య మనల్ని పరలోకం తీసుకుని వెళ్ళేటప్పుడు మన శరీరాలకు రూపాంతరం జరిగించి మనల్ని పరలోకం తీసుకుని వెళ్ళేటప్పుడు ఆయనతో సమానంగా మనల్ని చేస్తాడు. మనం ఏమై ఉన్నామో మనకు తెలియదు. ఇప్పుడు యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మొదటి వచనాల్లో ఏం రాయబడింది అంటే, మనం ఏమై ఉన్నామో మనకిప్పుడు తెలియదు, కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన్ని చూస్తాము, ఆయన్ని పోలిన వారమై ఉంటాం. ఒక కీర్తనలో కీర్తనకారుడు చెప్తాడు, మీరు దైవములు అంటాడు. యు ఆర్ గాడ్స్. గాడ్ బికేమ్ మ్యాన్. దేవుడు మానవుడిగా మార్చబడ్డాడు. సంఘం ఎత్తబడేటప్పుడు మనల్ని ఏం చేస్తాడంటే మహిమా స్వరూపులుగా మారుస్తాడు మనల్ని. మనలో కళంకం ఉండదు, మనలో మడత ఉండదు, మనలో మచ్చ ఉండదు, మనలో డాగు ఉండదు. మనము పునరుద్ధాన శరీరంతో ఈ భూమి మీద నుంచి లేపబడతాం. యేసయ్య దేవుడైతే ఎత్తబడిన సంఘం ఆయనతో కూడా సమానంగా ఉండబోతుంది, ఏకరీతిగా ఉండబోతున్నారు. పరలోకంలో దేవుని కుమారుడికి దేవుని కుమార్తెకి వివాహం జరగబోతుంది. భూమి మీద మట్టిలో జన్మించిన మనల్ని తనతో సమానంగా మనల్ని మార్చి
ఆయన శిలువలో చిందించిన రక్తం, ఆయన శిలువలో కార్చిన ప్రతి రక్తపు బిందువు, ఆయన శిలువలో పొందిన ప్రతి గాయం మనల్ని ఆయనలాగా మారుస్తుంది. యేసుప్రభు మనల్ని ఏం చేస్తున్నాడో తెలుసా? మనల్ని పరలోక సంబంధమైన వ్యక్తులుగా మార్చేశాడు. పరలోకం వెళ్ళిన తర్వాత మన శరీరాల్ని మనం చూసుకున్నప్పుడు షాక్ అయిపోతాం. ఎందుకంటే మనం దేవుళ్ళలాగా ఉంటాం. దేవుడు ఎవరు? యేసు ప్రభువు. ఆయన ముఖాన్ని మనం చూస్తామో, మన ముఖాన్ని అద్దంలో చూసుకుంటామో, ఇద్దరం ఈక్వల్గా ఉంటాం. సేమ్ చట్టం. మన పౌరసత్వము ఈ భూమి మీద నుండి పరలోకానికి మార్చబడింది. ఆయన ఏమై ఉన్నాడో మనం అలాగే ఉంటాం. ఆయన దేవుడైతే ఆయన వివాహం చేసుకునే కన్యక కూడా దేవుడిగా మార్చబడుతుంది. అవ్వకి సాతాను చెప్పాడు, ఈ పండు తిను, నువ్వు దేవుడిలాగా ఉంటావు అని చెప్పాడు. అలా ఎవరు? యేసయ్య తన దైవత్వాన్ని మనకిస్తే, యేసు ప్రభుతో మనల్ని తన పోలికలోకి మనల్ని మార్చుకున్నప్పుడు అప్పుడు మనము ఆయనలాగా మార్చబడతాం. దేవుని బిడ్డ, ఇక శాశ్వతంగా మనం పరలోకంలో ఉండబోతున్నాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము దేవదూతల కంటే, దేవుని కంటే ఆ రోజు గొప్పగా సంతోషించే సంతోషకరమైన రోజేంటో తెలుసా? మనదే. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలో తెలుసా? ఈరోజు యేసయ్యకి మీ జీవితాన్ని అప్పగించి ఆయనకు లోబడాలి. అప్పుడు ఆయన ఏం చేస్తారు? ఆయన తన రక్తంతో మనల్ని కడిగి శుద్ధి చేసి పవిత్రపరుస్తారు. మీకు ఏది జరగాలన్నా సిలువ దగ్గరికి వెళ్ళాలి. సిలువ దగ్గరికి వెళ్ళి నిలబడండి. ఆయన రక్తం, ఆయన గాయాలు, ఆయన నామం, ఆయన సన్నిధి మనల్ని ఆయనలాగా మారుస్తుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.